దిస్ విల్ డిస్ట్రాయ్ యూ. యెస్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను మీతో మనస్ఫూర్తిగా మాట్లాడదలుచుకున్నాను. చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఓపెన్‌గా మాట్లాడాలనుకుంటున్నాను. ఇవి గనక మీ లైఫ్‌లో నుంచి మీరు దాన్ని సార్ట్ ఔట్ చేసుకోకపోతే డెఫినైట్‌లీ దిస్ విల్ డిస్ట్రాయ్ యూ. మీరనుకోవచ్చు మ్యామ్ ఏం చెప్తున్నారు? మేబీ సోషల్ మీడియా గురించా? ఫోను అడిక్షన్ గురించా? మొబైల్ అడిక్షన్ గురించా అని. బట్ ఆఫ్‌కోర్స్ అవి కూడా చాలా ప్రమాదకరమైన విషయాలయినప్పటికీ కూడా, అవి కాకుండా ఇంకా చాలా డేంజరస్ థింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నాకు చాలామంది స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ లేదా నాతో చాలా విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. వాటి ప్రకారం మన ఇండియాలో ఒక 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఎవ్వరితోనూ షేర్ చేయరు. మేబీ నాతో కూడా షేర్ చేయరు. అంటే కొంతమంది వాళ్ళ ఫేవరెట్ టీచర్ ఉండొచ్చు. చెప్తారు, "మ్యామ్ నాకిట్లా ఇబ్బందవుతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది." బట్ కొంతమంది ఎవ్వరికీ చెప్పుకోకుండా వాళ్ళల్లో వాళ్ళే భరిస్తూ ఉంటారు. బట్ నాన్న అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా యూ హావ్ టు వేక్ అప్ ఫ్రమ్ దిస్. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నానో వినండి. ఆ విషయాలు మీ లైఫ్‌లో ఉంటే గనక డెఫినైట్‌లీ నేను చెప్పిన సొల్యూషన్‌ని ఫాలో అవ్వండి. రైట్. సో, మై డియర్ స్టూడెంట్స్, 5 థింగ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ లైఫ్ దట్ విల్ డెఫినైట్‌లీ డిస్ట్రాయ్ యూ. ఈ 5 థింగ్స్‌కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. మీ లైఫ్‌లో ఇవి జరుగుతూ ఉన్నట్లయితే నేను చెప్పింది ఒక్కసారి వినండి. పూర్తిగా వినండి. సో, ఫస్ట్‌లీ ఎగ్జామ్ స్ట్రెస్ నాన్న. ఇది చాలా బేసిక్కే. ఒకటి, ఇద్దరు స్టూడెంట్ ఏంటి టాపర్స్ కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటది కదా మ్యామ్. ఎగ్జామ్ ముందు ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది కరెక్టే. బట్ ఆ స్ట్రెస్ ఉండడం కామనే గానీ, ఆ స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాను. నాన్న ఇప్పుడు మీరు 9థ్ అండ్ 10థ్ క్లాస్‌లో ఉన్నారు. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ జర్నీ. ఈవెన్ చాలా రీసెంట్ డేస్‌లో కూడా మనం నీట్ సిట్యుయేషన్ చూసాం. నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారు. పేపర్ లీక్ అయింది. 20 అబోవ్ స్టూడెంట్స్ సూసైడ్ చేసేసుకున్నారు. లైక్ వాళ్ళ మెంటల్ స్టేట్ అంతా ఒక డిఫరెంట్ స్టేట్‌లోకెళ్ళిపోతుంది. ఐ యాక్సెప్ట్ దట్ ఈస్ అవర్ గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిల్యూర్. బట్ స్టిల్ మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. థాట్స్ వై హియర్ ఐ యామ్ టుడే టు డిస్కస్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్స్. ఇది నాకెందుకంత అవసరం? నేనేమన్నా సజెషన్స్, టైమ్ టేబుల్, స్ట్రాటజీ చెప్పొచ్చు కదా! అంటే నో. ఐ ఫీల్ లైక్ యూ ఆర్ మై చిల్డ్రన్. లైక్ యూ ఆర్ వెరీ కనెక్టెడ్ టు మీ. అండ్ ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు బి వెరీ మెంటల్లీ హ్యాపీ. మీరు మంచి మార్కులు సంపాదించేసి, స్టేట్ ర్యాంకులు కొట్టేసి, పెద్ద పెద్ద ఆఫీసుల్లో పని చేసేసి, బోలెడంత మనీ చేయడం కన్నా ముందు మీరు మెంటల్లీ హెల్తీగా ఉండాలి. ఫిజికల్లీ ఫిట్ అండ్ హెల్తీగా కనపడితే సరిపోదు. ఎవ్రీడే కొన్ని విషయాలు మనల్ని మెంటల్‌గా మనల్ని డిగ్రేడ్ చేసేస్తూ ఉంటాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ షేర్డ్ విత్ మీ. ఇప్పుడు నేనవి మీతో మాట్లాడదలుచుకున్నాను. మీరు గూడా నాతో ఫ్రీగా మాట్లాడాలి అంటే కామెంట్ సెక్షన్‌లో మాట్లాడండి. లేదు మ్యామ్ పర్సనల్‌గా మాట్లాడతాను అంటే షారోన్ మ్యామ్ 910 అని టెలిగ్రామ్ ఉంటది నా ఐడీ. అక్కడైనా మీరు మీ మనసులో ఉన్న బాధ షేర్ చేసుకోవచ్చు. ఐ విల్ డెఫినైట్‌లీ గివ్ ద ఎమోషనల్ సపోర్ట్ యూ నీడ్. సో, ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమూవ్ యువర్ లైఫ్ రిమూవ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఈజ్ ఎగ్జామ్ స్ట్రెస్. యెస్ నాన్న. ఎగ్జామ్ టైమ్ అప్పుడు మనం ఎదుర్కొనే స్ట్రెస్‌ని మీరు తీయకపోతే, అదే స్ట్రెస్ మీకు ప్రతి లెవెల్‌లో కంటిన్యూ అవుతది. ఇప్పుడు ఇంకా మీరు 9థ్ అండ్ 10థ్ లెవెల్‌లోనే ఉన్నారు. మరి ఈ స్కూలింగ్ లెవెల్ అయిపోయిన తర్వాత వెన్ యూ ఎంటర్ యువర్ కాలేజ్ ఎడ్యుకేషన్ దెన్ అది ఇంకా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది. సో, స్ట్రెస్ అనేది అనివార్యం. దట్ ఈస్ ఇన్‌విటబుల్. ఎవరి లైఫ్‌లో అయినా ఏదో ఒక రూపంలో స్ట్రెస్ ఉంటది. బట్ ఆ స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. ఎంతవరకు కంట్రోల్ చేయాలి? మన మైండ్‌ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? లైక్ ఓకే. ఫెయిల్ అయ్యామా? దట్స్ ఓకే. లెట్స్ మేక్ ఎ న్యూ స్ట్రాటజీ. కొత్త స్ట్రాటజీ యేసుకుందాం. కొత్త టైమ్ టేబుల్ యేసుకుందాం. లెట్స్ థింక్ లైక్ ఫస్ట్ ఎఫ్‌ఏ1 ఎగ్జామ్‌లో నేను ఫెయిల్ అయ్యాను. హాఫ్ ఇయర్లీకి ప్రిపేర్ అవుదాం. ఇప్పటి నుంచి టైమ్ టేబుల్ సెట్ చేసుకుందాము. ఓకే. నాకు మ్యాథ్స్ అసలు రావట్ల. సైన్స్ అసలు రావట్ల. సోషల్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. లాంగ్వేజెస్‌లో ఇబ్బందుంది. నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతానేమో. నేనింతే. ఆ తర్వాత నాకు చాలా ప్రెషర్ ఎక్కువైపోద్ది. పేరెంట్స్ ప్రెషర్. ఇంట్లో తిడతారు. రిలేటివ్స్ కంపారిజన్. మా అత్త, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ అందరూ నా స్టడీతో వాళ్ళ పిల్లల స్టడీతో కంపేర్ చేస్తారు. పెళ్ళికెళ్ళినా, పార్టీకెళ్ళినా నేను చాలా అవమానంతో ఉండిపోవాలి. నేనిదసలు టేక్ చేయలేను. ఐ కాంట్ టేక్ ఇట్ ఇన్. ఐ కాంట్ చాలా మంది ఇంతే డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. అది అవసరమే లేదు. లైఫ్ ఈస్ వెరీ షార్ట్. లైఫ్ ఈస్ వెరీ షార్ట్. దేర్ ఈస్ నో స్పేస్ ఫర్ డిప్రెషన్. రైట్. సో, మై డియర్ స్టూడెంట్స్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఈ 5 థింగ్స్ మీ లైఫ్‌లో నుంచి పూర్తిగా రిమూవ్ చేసేయండి. డోంట్ లెట్ దెమ్ డిస్ట్రాయ్ యువర్ మెంటల్ పీస్. మెంటల్ పీస్ ఈస్ హైలీ ఇంపార్టెంట్. చదువు ఎంత ఇంపార్టెంటో చదువుతో పాటు మెంటల్ పీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ అప్పుడు స్ట్రెస్‌ని మేనేజ్ చేయండి. మీ మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ వెరీ హార్డ్ టు స్టడీ సమ్ సార్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, టేక్ సమ్ హెల్ప్. మీ టీచర్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి. మీ ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి. మీ ఎల్డర్స్ నుంచి హెల్ప్ తీసుకోండి. టేక్ సమ్ ట్యూషన్స్ ఆర్ టేక్ ఆన్‌లైన్ క్లాసెస్. యూట్యూబ్ ఈస్ మచ్ మోర్ ఎనఫ్ ఫర్ యూ. ఈ రోజుల్లో యూట్యూబ్‌లో మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోండి. మొత్తానికి మీ స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. దెన్ పేరెంట్స్ ప్రెషర్.
సీ ఎవ్రీ పేరెంట్ ఈజ్ నాట్ సేమ్. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రెషర్ పెట్టొచ్చు. బట్ వాళ్ళకి ప్రేమ లేదని కాదు. నా పేరెంట్స్ నన్ను ఇష్టపడరేమో! నేను ఫోను తీసుకొని నాకు ఒక స్టూడెంట్ షేర్ చేసింది. మ్యామ్ నేను ఎవ్రీడే ఫోనులో ఆన్‌లైన్ క్లాసెస్ చూస్తున్నా. నేను మంచి మార్క్ కొట్టాలని నేను చాలా ఆశపడుతున్నా. ఫోను తీస్తే చాలు ఎప్పుడు ఫోనులో నువ్వేదో చాట్ చేస్తున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నావు, నువ్వు మంచి అమ్మాయివి కాదని తిడతారు. ఎస్పెషల్లీ మా నైబర్స్ ఇంకా మా పేరెంట్స్‌కి ఎక్కించి చెప్తున్నారంట. మీ అమ్మాయి ఎప్పుడు ఫోనుతోనే ఉంటదా? చదువుకోదా అని. మ్యామ్ నేను ఫోనుతో నేర్చుకుంటున్నాను. యూట్యూబ్ క్లాసెస్ చూస్తున్నాను. నేను ఇంకేం చెయ్యట్లే. బట్ అనుమానిస్తున్నారు నన్ను. నాకు చాలా ప్రెషర్‌గా ఉంది. సీ డోంట్ టేక్ అదర్స్ వాయిసెస్. నువ్వేంటనేది నీకు తెలుసు. నీ పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. అర్థం చేసుకుంటారు. లెట్ దెమ్ నో. సీ ఐ యామ్ డూయింగ్ థిస్. నేను చదువుకుంటాను. ఐ యామ్ వెరీ డెడికేటెడ్. వాళ్ళని అర్థం చేసుకోండి. మీరు కూడా ప్రాపర్‌గా డెడికేటెడ్‌గా ఉండండి. పంక్చువల్‌గా ఉండండి. లైఫ్ ఈస్ వెరీ షార్ట్ అని చెప్పండి. దట్ టూ వి హావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ ఎ వెరీ వైస్ వే. ఈ టైమ్ అంతా ఎడ్యుకేషన్‌కి డెడికేట్ చేసుకోండి. హావ్ ఎ వెరీ గుడ్ స్కూల్ డేస్ ఇన్ యువర్ మెమరీ. అండ్ రిలేటివ్స్ కంపారిజన్ అంటారా? నీకే కాదు. మన దేశాన్ని రూల్ చేసే పెద్ద పెద్ద నాయకులకు కూడా ఇది తప్పదు. వాళ్ళు గూడా కంపేర్ చేస్తూనే ఉంటారు. సో, ఇది అస్సలు మీరు పట్టించుకోకూడదనమాట. కంప్లీట్‌లీ పక్కన పెట్టేసేయండి. ఎవరో నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీకెందుకు నాన్న? అది మనకనవసరం. చూడండి అనే ప్రతి ఒక్కళ్ళని మనం మార్చగలమా? ఇప్పుడు మీరు గమనిస్తే గనక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో గొప్ప గొప్ప అవార్డులను గెలుచుకొని, ఎన్నో సినిమాలను చేసినటువంటి పెద్ద పెద్ద హీరోసు మాటలు పెడతారు. వాళ్ళని బోలెడు తిడతారు. హీరోయిన్స్‌ని బోలెడు తిడతారు. రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్ లాంటోళ్ళని, చీఫ్ మినిస్టర్ లాంటోళ్ళని కూడా విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా విషయాలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకే తప్పనప్పుడు మనకెంత? సో, అవన్నీ మైండ్‌కి తీసుకుంటే మనమే డిప్రెస్ అవ్వాలి. సో, తిట్టే వాళ్ళని తిట్టుకోనివ్వండి, కంపేర్ చేసే వాళ్ళని కంపేర్ చేసుకోనివ్వండి. నువ్వు ధైర్యంగా ఫంక్షన్స్‌కెళ్ళు. నీ పబ్లిక్ ప్లేసెస్‌కెళ్ళు. నీడ్ నాట్ వరీ అబౌట్ ద రిలేటివ్స్. వాట్ డు దే సే? మా అబ్బాయి చదువుతాడు. మా అబ్బాయికి అక్కడ ర్యాంక్ వచ్చింది, ఇక్కడ ర్యాంక్ వచ్చింది. మీ అబ్బాయికి రాదా? అంటే సో, లెట్ దెమ్ యువర్ పేరెంట్స్ అండర్‌స్టాండ్ చెప్పు. ఎవరైనా కంపేర్ చేస్తే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను హ్యూమిలేట్ అయ్యే విధంగా వాళ్ళకి స్పేస్ ఇవ్వద్దు అని చెప్పండి. యూ ఆల్సో టేక్ స్టాండ్ ఫర్ యూ. నో నేను చదువుతున్నాను. ఐయామ్ నాట్ నేనేం తక్కువ కాదు. నా వర్క్ నేను చేసుకుంటున్నాను. పీస్‌ఫుల్‌గా, నవ్వుతూ, రెస్పెక్టెడ్‌గా చెప్పండి. సో, డోంట్ టేక్ థాట్ మచ్ స్ట్రెస్. మెంటల్ పీస్ ఈస్ ఎవ్రీథింగ్ యూ నీడ్. మెంటల్ పీస్ ఈస్ ఎవ్రీథింగ్ యూ నీడ్. అండ్ దెన్ అన్‌రియలిస్టిక్ గోల్స్ అన్నమాట. ఎక్స్‌పెక్టేషన్స్. మీ పైన మీరే అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దసలు. అంటే మన మార్క్స్, మన యొక్క ర్యాంక్స్‌కి సంబంధం లేకుండా ఇంకా మొత్తం ఫ్యూచర్‌లో అల్టిమేట్ లెవెల్‌కెళ్ళిపోవాలి అలా అవసరం లేదు. షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. నువ్వు నీ ఫ్యూచర్ పక్కన ముందు ఈ ఇయర్ 9థ్‌లో నేనేం చేయాలి? 10థ్‌లో నేనేం చేయాలి? ఇప్పుడు నాకు 10థ్‌లో ఈ మార్క్స్ రావాలంటే నేనెంత కష్టపడాలి? నేను ఎందులో స్లో ఉన్నాను? ఎందులో వీక్‌గా ఉన్నాను? అందులో నేను మంచిగా ఏమంటారు సూపర్ డూపర్‌గా ఇంప్రూవ్ అవ్వాలంటే నేనేం చేయాలి? ఆ ఇయర్‌కి మాత్రమే ముందు ఆలోచించండి. అన్‌రియలిస్టిక్ గోల్స్ పెట్టుకొని మీ ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వక మీరు డిసప్పాయింట్ అయ్యి అదంతా అనవసరం. మళ్ళీ చెప్తున్నా మెంటల్ పీస్ ఈస్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తున్నాను. చూడండి ఇప్పుడు మీరందరూ నాకు తెలిసి ఒక 14, 15 ఇయర్స్ ఉంటారు. ఈ 15 ఆర్ 14 ఇయర్స్ ఏజ్‌లో ఎప్పుడో 20 లేదా 25 ఇయర్స్ తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటూ, ఇప్పటి నుంచి బాధపడడం అసలు అన్నెసెసరీ గదా! దానిలో అసలు లాజికే లేదు. సో, ఫ్యూచర్ టెన్షన్ అనేది అసలు వద్దే వద్దు. ఓకే. అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ ఈ 5 థింగ్స్ మీ లైఫ్‌లో ఉంటే మీకు అనవసరమైన డిప్రెషన్, అనవసరమైన సాడ్‌నెస్ తప్ప ఏమీ ఉండదు. ఇప్పటికిప్పుడే వీటిని తీసేయండి. లేదంటే దిస్ విల్ డిస్ట్రాయ్ యూ. మళ్ళా ఇది మీరేమంటారు పాజిటివ్‌గా తీసుకోవడానికి అర్థం చేసుకోండి. ఐ ఆల్వేస్ బై యువర్ సైడ్ నాన్న. మై డియర్ స్టూడెంట్స్ ఐ వాంట్ యూ టు బి హ్యాపీ ఫ్రమ్ ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్. ఫిజికల్‌గా మనం ఫిట్‌గా ఉంటేనే సరిపోదు. మెంటల్‌గా కూడా ఫిట్‌గా, హ్యాపీగా ఉండాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి. సో, మీ స్కూల్ డేస్‌ని ఎంజాయ్ చేయండి. స్ట్రెస్ తీసుకోవద్దు. రిలేటివ్స్ ఏమన్నా అనుకుంటున్నారా? అనుకోనివ్వండి. లెట్ దెమ్. నో ప్రాబ్లమ్. నీ సక్సెస్ వాళ్ళకి సమాధానం. అప్పుడు అన్నీ నోర్లు క్లోజ్ అయిపోతాయి. ఎవరు నిన్నేమనరు. నిన్ను వేలెత్తి చూపించిన వాళ్ళే నిన్ను చూసి అబ్బా! భలే సక్సెస్ అయ్యాడే అని ఆశ్చర్యపోతారనమాట. సో, ఫోకస్ ఆన్ యూ. ఫోకస్ ఆన్ యూర్ స్టడీ. ఫోకస్ ఆన్ యూర్ ఫ్యూచర్. దట్స్ ఇట్. నథింగ్ ఈజ్ ఎల్స్ నీడెడ్ ఫర్ అస్ అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ స్ట్రెస్ అంటావా? దట్ ఈస్ ఇన్‌విటబుల్ ఫర్ ఎవ్రీవన్. ఆ స్ట్రెస్ నిన్ను మెంటల్‌గా డిప్రెస్ చేసేంత వరకు తీసుకెళ్ళకు. లెర్న్ హౌ టు కంట్రోల్ ఇట్. హౌ టు మేనేజ్ ఇట్. హౌ టు హ్యాండిల్ ద థింగ్స్. రైట్. పేరెంట్స్ ప్రెషర్ అంటావా? పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ రైట్. వాళ్ళుంటేనే కదా నువ్వున్నావు. ఎంతో సపోర్ట్ చేస్తారు. ఫినాన్షియల్ సపోర్ట్ ఎవ్రీథింగ్. దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సో, ఏమన్నా అన్నా బేర్ దెమ్. అర్థం చేసుకోండి. భరించండి. పర్వాలా. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకోండి. దట్స్ ఇట్. అంతేగాని డోంట్ హేట్ దెమ్. లెట్ నాట్ హేట్ కమ్ ఇంటు యువర్ హేట్ ఈస్ నాట్ వెరీ గుడ్ ఫర్ ద హార్ట్ నాన్న. లవ్ ఈస్ వెరీ గుడ్. లవ్ దెమ్. అండర్‌స్టాండ్ దెమ్. ఓకే.
మీకేమనిపిస్తుందో చెప్పండి. మంచిగా చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. రైట్. బీ వెరీ ఓపెన్ టు దెమ్. ఇఫ్ ఎనీ టైమ్ యూ ఫీల్ లోగా ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, ఎక్స్‌ప్రెస్ విత్ దెమ్. వాళ్ళకి చెప్పుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయితాయి. మనకిష్టమైన వ్యక్తులతో చెప్తే క్లియర్ అయితాయి. మీకు ఎవరి మీద నమ్మకం లేదా? ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, టెల్ టు యువర్ పేరెంట్స్. దట్స్ ఇట్. వెన్ యూ బీ వెరీ ఓపెన్, దే విల్ డెఫినైట్‌లీ అండర్‌స్టాండ్ యూ. అండ్ వన్ మోర్ టైమ్ ఐయామ్ టెల్లింగ్ యూ, అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు. చాలా రియలిస్టిక్‌గా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. ప్రస్తుతం మీరున్న స్టాండర్డ్‌లో ఇంప్రూవ్‌మెంట్ మాత్రమే ఆలోచించండి. తర్వాత మిగతావన్నీ దానికదే సెట్ అయిపోతాయి. ఒక గోల్ పెట్టుకోండి. నేను ఫ్యూచర్‌లో ఇదవుతా అండ్ దాని వైపు వర్క్ చేయండి. దట్స్ ఇట్. అంతేగాని దాని గురించే పదే పదే ఆలోచిస్తూ డోంట్ లెట్ ఆల్ దోస్ థాట్స్ రూయిన్ యువర్ మెంటల్ పీస్. వన్స్ అగైన్ మై డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దానికి మీరు చాలా స్ట్రెస్‌లెస్‌గా ఫియర్‌లెస్‌గా, హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. డెడికేటెడ్‌గా, పీస్‌ఫుల్‌గా చదువుకోండి సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. స్ట్రెస్ ఈస్ నో నీడెడ్ ఎట్ ఆల్. సో, ఈ వీడియో అంతా మీకు నచ్చినా, మీకేమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా తప్పకుండా లైక్ చేయండి. వన్స్ అగైన్ టెల్లింగ్ యూ, ఐ డిడ్ దిస్ వీడియో ఆన్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ యూ వెరీ మెంటల్లీ స్ట్రాంగ్ అనమాట. యెస్ మ్యామ్, ఐ యామ్ స్ట్రాంగ్ ఫ్రమ్ నౌ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మీకెలాంటి లో టైమ్స్ ఉన్నా కూడా యూ కెన్ డెఫినైట్‌లీ టాక్ టు మీ. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉంటాయి మన ఛానెల్‌లో, చెక్‌ఔట్ చేయండి. సో, బై బై. లెట్స్ మీట్ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో.